గుడ్ మార్నింగ్. వినాయక చవితి ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో హౌ యూ సెలబ్రేటెడ్ గణేష్ చతుర్థి? గణేష్ చతుర్థి ఎంత బాగా చేసుకోవాలంటే ఎవ్రీ ఇయర్ ఇట్ షుడ్ బి అన్ ఇంప్రూవ్మెంట్, ఎవ్రీ ఇయర్ ఇట్ షుడ్ బి అ డెవలప్మెంట్, ఎవ్రీ ఇయర్ ఇట్ షుడ్ షో నాట్ ఓన్లీ ఇంప్రూవ్మెంట్, ఈవెన్ డెవలప్మెంట్, అభివృద్ధి, అభ్యుదయం, గ్రోత్, చాలా చాలా ఓవరాల్ డెవలప్మెంట్ మన వినాయకుడు మనకి చూపించాలి. వెల్కమ్ విత్ కాఫీ విత్ చౌదరి. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. సరే, ఏంటడా కాఫీ విత్ చౌదరి అంటే టీ తాగుతారు మేడం కదా. సరే డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వినాయక చవితిలో ప్రతి సివిల్ కేసుకి, క్రిమినల్ కేసుకి ఒక లూప్ హోల్ ఉంటుంది. మనం అనుకుంటాం మనం ఈ కేసు గెలుస్తాం, అర్రే పక్కా 100% కన్ఫర్మ్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ కేస్. బట్ కోర్టులో ఆఫ్టర్ 5-6 years జడ్జ్మెంట్ వేరేగా వస్తుంది. ఎలా, హౌ టు టేక్ ఇట్? ఎంత భయంకరమైన సన్నివేశం అంటే జడ్జ్మెంట్ వేరేగా వస్తుందని మనం ఊహించం కదా. అది వీఆర్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్. సిన్స్ వీఆర్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ద జడ్జ్మెంట్ విచ్ ఈస్ different than what we imagined, what we expected. చాలా విభిన్నంగా ఉండేసరికి జడ్జ్మెంట్ మనం అనుకున్న దానికన్నా మనం చాలా బాధపడతాం. ఎందుకు బాధపడతాం అంటే చెప్తాను. ప్రతి సివిల్ కేసులో, ప్రతి క్రిమినల్ కేసులో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీని మర్డర్ చేసిన నాథురామ్ గాడ్సేకి ఆ యొక్క మ్యాజిస్ట్రేట్ అంటే కోర్టు యొక్క జడ్జ్ చాలా సింపతి చూపించాడు, చాలా బాధపడ్డాడు. నీకు ఉరిశిక్ష వేసినందుకు నేను చింతిస్తున్నాను, కానీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం నేను నడుచుకోవాలి. ఐఎమ్ జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్. ఎస్, ఐ కెనాట్ చేంజ్ ద ఇండియన్ పీనల్ కోడ్. అందుకని నీకు శిక్ష వేస్తున్నానే కానీ నిజంగా నువ్వు శిక్షార్హుడు కాదు అని మహాత్మా గాంధీని చంపిన నాథురామ్ గాడ్సేని ఆ మెజిస్ట్రేట్ చాలా బాధపడుతూ ఆ జడ్జిమెంట్ ఇచ్చి సైన్ పెట్టి మౌనంగా ఆ రోజు కోర్టులో ఎవరు అన్నం తినలేదు, కాఫీ తాగలేదు, మంచినీళ్ళు తాగలేదు. లంచ్ టైంలో ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏమిటట అంత సింపతి వాడి మీద, ఆ క్రిమినల్ మీద, అక్యూజ్డ్ మీద అంత సింపతి ఏంటి? వాడేం దేవుడా? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమి అని ఆరాధిస్తే వాడు దేవుడి కన్నా ఎక్కువ అంట కొంతమందికి. అసలు నాథురామ్ గాడ్సే అంటే మహాత్మా గాంధీకి 100 మంది డివోటీస్ ఉంటే నాథురామ్ గాడ్సేకి 99 మంది ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరికి ఉండే వాళ్ళు వాళ్ళకు ఉంటారు. అర్థమైంది? రాముడికి ఉండే వాళ్ళు రాముడికుంటే, రావణుడికి ఉండే వాళ్ళు రావణుడికుంటారు, కృష్ణుడికి ఉండే వాళ్ళు కృష్ణుడికుంటే, కంసుడికి ఉండే వాళ్ళు కంసుడికుంటే, వైఎస్ జగన్కు ఉండే వాళ్ళు వైఎస్ జగన్కుంటే, దేవుడా స్వీట్ డార్లింగ్ బొబ్బ అరుణా చౌదరి మన వైఎస్ జగన్ హార్ట్ బీట్ వైఎస్ జగన్కుంటే, అక్కడ చంద్రబాబు నాయుడుకి కళ్యాణ చక్రవర్తి వాడేవాడు పవన్ కళ్యాణ్కి వాడికి కూడా ఉండుంటారు ఎవరో ఒకడు. మనంత గొప్పోళ్ళు కాకపోయినా ఏదో వాళ్ళకి కూడా వాళ్ళ తగ్గోళ్ళు ఉండుంటారు. సో ఎప్పుడు అనుకోవద్దు అంతా మనం అనుకున్నట్టే అవుతుంది అని. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదు కదా అని ఆగవు అన్నీ. ఎస్, జరిగేది మన మంచికే, జరుగుతుంది మన మంచికే. ఇది లైఫ్, ఇట్ హ్యాస్ టు గో ఆన్. సరే, ఎప్పుడు లోకాభినారాయణమైన లోకాభిపారాయణం. ఎస్,
సరే, ఈ వినాయక చవితిలో చంద్రుడిని ఎందుకు చూడకూడదు? అరే, చంద్రుడు లేకుండా ఆకాశమే లేదు, చంద్రుడు లేకుండా ఆకాశం లేదు, కర్ణుడు లేకుండా భారతం లేదు. ఏంటి చంద్రుడి గురించి చాలా ఎక్కువగా యాక్షన్ తీసుకున్నారు ఈ యొక్క వినాయక చవితిలో అని అనుకుంటే, గైడ్ ఆర్కే నారాయణ్ గారు రాసిన ఒక ఇంగ్లీష్ నావెల్ గైడ్ విచ్ గాట్ ఆస్కార్ అవార్డ్స్, అండ్ వీ ఆల్ నో వహీదా రెహమాన్ మన అందరి ఫేవరెట్ హీరోయిన్, అండ్ గైడ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ విజయ్ ఆనంద్, దేవానంద్